హలో లాస్ట్ వీడియోలో శ్రీరామనవమి పూజకి ఎలా ఏర్పాటు చేసుకున్నాము అండ్ ఊరేగింపు ఎలా జరిగిందని చూపించాను. అండ్ ఈ వీడియోలో మేమిద్దరం పూజ ఎలా చేసుకున్నామా అని చూపిస్తాను. అండ్ ఈ పూజలో మాతో పాటు కంప్లీట్గా 5 పేర్స్ అయితే కూర్చున్నారు. అండ్ కళ్యాణం స్టార్ట్ అయ్యే ముందు చేతికి కంకణం అయితే కడుతున్నారు. సో పంతులు గారు మా ఆయనకి కట్టారు అండ్ ఆయన నాకు కట్టారు. అండ్ కంకణం కడుతుంటే నా ఫేస్ చూసారా బ్లష్ అవుతూ ఉన్నా, బికాజ్ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి మళ్ళీ నాకు. అండ్ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా మనం చేతికి ఇచ్చి దండం పెట్టుకోమని చెప్పారు. అండ్ తాళి కూడా అలాగే చేతికి ఇచ్చి దండం పెట్టుకోమన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ తలంబ్రాలు, మామూలు తలంబ్రాలు అంటే అందరూ పోసారు, బట్ మేము ముత్యాలు తీసుకెళ్ళాము. లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ముత్యాలు తీసుకెళ్ళామని. సో అవి పోస్తున్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ముత్యాల తలంబ్రాలు దేవుడి మీద నుంచి అలా పడినాయి కదా, ఎంత పుణ్యమా అని చెప్పి అందరూ తీసుకున్నారు. చాలా మంది కింద పడినాయి అని తీసుకుంటూ ఉన్నారు. సో అవి తీసుకుని బీరువాలో పెట్టుకోవడం కానీ ఆ దేవుడి దగ్గర పెట్టుకోవడం కానీ చేసుకుంటే మంచిదంట. సో చాలా మంది తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పూజతో చాలా సాటిస్ఫాక్షన్గా చేసుకున్నాము. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేను కొంతమందికి బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాను. అండ్ మెయిన్లీ పూజలో కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే అందరికీ పెట్టాను. అండ్ కొంతమంది రిలేటివ్స్ వస్తే వాళ్ళకి కూడా పెట్టాము. అండ్ నెక్స్ట్ వడపప్పు పానకం అందరికీ పంచాను. అండ్ నేను కూడా తీసుకున్నా. సో నాకైతే ఈ శ్రీరామనవమి చాలా బాగా జరిగింది.